స్త్రీలు ప్రేమించబడతారో ఆ ఇంట్లో ప్రతి నెల వాళ్ళు వాడే ప్రోడక్ట్లో ఇది ఒక ప్రోడక్ట్. ఓకే, ద బెస్ట్ బ్రాండ్ ఇన్ ద వరల్డ్ అంటారు. మళ్ళీ వాళ్ళు కేసేస్తారు. పర్లేదు యూట్యూబ్లో పెట్టి పర్లేదు, బెస్ట్ బ్రాండ్ ఇన్ ద వరల్డ్. ఓకే, సో వాడు చెప్పేది ఏంటి, దీంట్లో 3 layers ఉంటాయి, లాక్ అయిపోతుంది, అవుటింగ్ అవ్వదు, అందుకని అమ్మాయిలు హాయిగా నిద్రపోతారని చెప్తారు. క్లియరా? సరే చూద్దాం. వాళ్ళు చెప్పింది ఒకవేళ నిజం అయితే దీనికి సీల్ వచ్చేసి ఇలా ఇస్తాడు. ఓకే, ఇన్సైడ్ ట్యాగ్ వచ్చేసి ఇలా ఉంటుంది ప్లస్. సరే, వాడు చెప్పే మాటల్లో అతి అమూల్యమైన మాట ఏంటంటే ఈ పైన ఉన్నది అనేది కాటన్ లేయర్ అంటాడు. ఇది ఇక్కడే సాగుతుంది. వాడు చెప్పిందంటే ఇది ఫస్ట్ లేయర్ నెంబర్ 1. ఓకేనా? ఇది వచ్చేసి లేయర్ నెంబర్ 2. ఇది ఓకే, ఇది కొంచెం కాటన్ పర్లేదు, ఎందుకంటే చిన్న కూడా చినిగిది, కాటన్ సీడ్ అనమాట ఇది. ఓకేనా? ఇది లేయర్ నెంబర్ 2. వాళ్ళు చెప్పే దానిలో లేయర్ నెంబర్ 3 ఇది ఫైనల్. ఇది మెయిన్, వాటర్ని కానీ బ్లీడింగ్ని కానీ అబ్జర్వ్ చేసేది ఇది అంటారు. ఇది దీంట్లో పెట్టేస్తాం. ఓకే, ఇది తీసుకోవాలి. మనకు వచ్చేసి బ్రాండ్ టీ గార్డెన్ ప్యాక్స్. ఓకే, సో సీలింగ్ ఎలా అంటే ఇదిగో దీనికి ఇలా మళ్ళీ అంటించేసేయడానికి ఇస్తారు. బ్యాక్టీరియా ఫంగస్ లోపలికి వెళ్ళకుండా ఉండడానికి మనం దీన్ని తీసి ప్యాక్ అనేది బయటకు తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని తిరిగి సీల్ చేసేస్తాము. ఓకే, సో మొత్తం వచ్చేసి దీంట్లో 10 ప్యాక్స్ ఉంటాయి. 10లో 5 స్మాల్ ఉంటాయి, 5 బిగ్ ఉంటాయి. ఓకేనా? నేను ఇది చూసిన దగ్గర నుంచి డెమోని మా సిస్టర్స్ అందరికీ కూడా ఇది కాకుండా వాళ్ళకి బయటపడితే నేనైతే తిప్పుతాను కూడా ఇంటికి వెళ్ళి, అసలు వాడికి బయటదని చెప్పి నేనే తీసుకెళ్ళేస్తున్నాను. బ్రాడీపేటలోను డొంకరోడ్లో మా పిన్ని పిల్లలు ఉంటారు, వాళ్ళకి నేను ఇంటికి తీసుకెళ్ళేస్తున్నాను. అమ్మాయి మీరు బయటకు వాళ్ళకి. ఓకే, సరే దీని గురించి సేమ్ ప్యాకింగ్ ఉంటుంది, ఇది కూడా ఇస్తాగా. ఇది కూడా సేమ్ ఇలాగే ఇస్తారు ప్యాకింగ్. ఓకే, సో ఈ చిప్ గురించి చెప్పాలి ఫస్ట్. చాలామంది లేడీస్కి డేట్స్ అనేది కన్ఫర్మ్ అయ్యే ముందు 1 or 2 days ముందు మ్యాక్సిమం వాళ్ళకి కాళ్ళు నొప్పులు రావడం, నడుము నొప్పి రావడం, ఈ సిమ్టమ్స్ కనిపిస్తాయి. మనోళ్ళు ఎంత బ్లండర్గా మిస్టేక్ చేస్తారంటే, నేనే ఉన్నాను, వైఫ్ ఉంది, రేపు మనకి డేట్ వచ్చే టైం అనుకున్నాం, రేపు ఏదో ఫంక్షన్ ఉంది, ఇప్పుడు ఈ వెళ్ళకపోతే ఆ ఫంక్షన్ ఏదో ఆగిపోతుందన్న భయంతో వీళ్ళు ప్రీలో పెట్టానని చెప్పేసి క్యాప్స్ వేసుకుంటారు. దానంత దరిద్రం ఇంకోట్లేదు. వీళ్ళు వెళ్ళకపోయినా వాడు తాళి కడతాడు, అక్కడ పెళ్లి జరిగింది. వీళ్ళు వెళ్ళకపోతే అక్కడ ఏదో ఆగిద్దని ఫీల్ అవుతారు వీళ్ళు. నేను అసలు దానికి రియాక్ట్ ఇవ్వను. ఈ విషయంలో నేను మా అక్కతో మమ్మతో కూడా ఫైట్ చేస్తాను. మీరు వెళ్ళకపోయినా పర్లా, నాన్న నేను వెళ్ళొస్తామని చెప్పేవాడిని. అది అంత డేంజర్. రానున్న రోజుల్లో గర్భాశయం మొత్తం కూడా చాలా డ్యామేజ్ అవుతుంది ఆ క్యాప్సిల్స్కి. మనోళ్ళు ఫంక్షన్ 3 రోజులు ఉంటే రోజు ఒకటి చొప్పున 3 వేస్తారు. అది ఎప్పుడు చేయకూడదు. నీ తరపున ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉంటే నువ్వు కూడా చెప్పు. ఓకేనా? ప్రాబ్లం లేదు. తర్వాత గిఫ్ట్ దీన్ని తీసుకెళ్ళి ఇచ్చి భోజనం చేసి రావచ్చు, ఏం కాదు. రైట్. సో దాంతోపాటు ఏంటంటే పీరియడ్ టైంలో కూడా వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ కడుపులో నొప్పి అలాగే ఉండటం, కాళ్ళు గుంజినట్టు ఉండటం. కొంతమందికి ఏమవుతుందంటే అమ్మాయిలకి ర్యాషెస్ లాగా వస్తుంది. ఓకేనా? వాళ్ళకి పార్ట్ దగ్గర ప్రైవేట్ పార్ట్లో ర్యాషెస్ లాగా వస్తుంది. యాక్చువల్గా ఇది చూడటానికి చిన్న పేపర్ పీస్ కదా, దీంట్లో 4 మెడిసిన్స్ ఉంటాయి, 3 మెడిసిన్స్ ఉంటాయి. స్టమక్ పెయిన్కి, ఇచ్చింగ్ రాకుండా ఉండడానికి, ర్యాషెస్ రాకుండా ఉండడానికి ఈ 3 రకాల మెడిసిన్ ఉంటుంది. ఈ బ్లాక్ కలర్ లైన్స్ ఉన్నాయి కదా, వీటిని అల్ట్రావైలెట్ రేస్ అంటారు.
యాక్చువల్గా మనకి తెలుగులో చెప్తే మనిషికి నవరంధ్రాలు ఉంటారు. ఎయిర్ అనేది లోపలికి బయటికి 9 హోల్స్ నుంచి వెళ్తుంది. మనం ఏమనుకుంటాం నోస్ అండ్ మౌత్ అని అనుకుంటాం. చెవుల్లో నుంచి కూడా గాలి బయటికి లోపలికి వెళ్తుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ ఇన్హీల్ ఎగ్జిల్ ఆగిద్దో ఒక పార్ట్లో ఎక్కడైనా కానీ ఆ పార్ట్ డ్యామేజ్ అవుతుంది. సో వీళ్ళు వాడే ప్యాడ్స్ వల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ అనేది ప్రాపర్గా ఉండక అక్కడ ఇచెస్ అనేది ర్యాషెస్ అనేది రావడం. ఇది ఉండటం వల్ల ఏంటంటే ఆక్సిజన్ లెవెల్ బ్యాలెన్స్ అవుతుంది ఈ అల్ట్రావైలెట్ రేస్ అనేది. ఓకే, సో మన దానిలో కూడా ఇది వచ్చేసి ఫస్ట్ లేయర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. దీని గురించి ఈ చిప్ గురించి చెప్పాలంటే N95 మా స్కూల్లో గాలి బయటికి లోపలికి ఇస్తారు చూసావా, లైక్ అలా అలా. ఓకేనా, సో మన దాంట్లో వచ్చేసి ఏంటంటే 2 లేయర్స్ అనేది కూడా బ్లీడింగ్ కోసం ఇస్తారు. దీన్ని ఇదొక లేయర్ మన దాంట్లో బ్లీడింగ్ని హీలింగ్ చేసేది. నేను ఫస్ట్ అది ఎందుకు పెట్టానంటే వాడు చెప్తాడు కదా అసలు 3 లేయర్స్ ఉంటాయి ఇంకేం తిరుగు ఉండదని, అందుకని ముందు అది పెట్టా. మన 2 లేయర్స్ 3 ఉంటాయి, కాకపోతే ఈ సెకండ్ లేయర్లో మెడిసిన్ ఉంటుంది మనం, అందుకని దాన్ని మనం తీసేయాలి. అర్థమవుతుంది కదా, దట్స్ ఇట్. కానీ టీవీలో యాడ్ ఇచ్చేటప్పుడు అసలు దీనికి మించింది లేదని చెప్తారు. ఇవన్నీ ఏంటంటే ఎవ్రీ మంత్ మనకు అవసరమయ్యే ప్రొడక్ట్స్. ఫ్లోర్ క్లీనర్ అయినా, టాయిలెట్ క్లీనర్స్ అయినా, సోప్లు అయినా, పేస్ట్ అయినా మనకి ఎవ్రీ మంత్ కావాలి. నువ్వు హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్ అంటే నువ్వు ఎలా రిఫర్ ఇస్తావు? డోర్ టు డోర్ వెళ్ళి నీకు షుగర్ ఉందా దా, నువ్వు బాగా లావు ఉన్నావా రా, నీకు మోకాళ్ళు ఎత్తుకునే రా అనాలి. ఇవంటావా రిక్షా తప్పుకున్న వాడి దగ్గర నుంచి అంబానీ దాకా రెగ్యులర్ నీడ్స్. వీటిని ప్రమోషన్లో ఏమవుతుందంటే మనకి ప్రాస్పెక్ట్ నుంచి ఎదురయ్యే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. కాస్ట్ ఏంటి అంటారు, మనం కంపారిజన్ చేసి చూపిస్తాం. ప్రొడక్ట్ ఎలా ఉంటుంది అన్నారు. ఇది వచ్చేసి 250 రూపీస్ 10 పీసెస్ ఉంటుంది. దీంట్లో కొత్తది ఒకటి వచ్చింది బ్లాక్ కలర్, ఇది పీస్ వచ్చేసి 25. దీంట్లో బ్లాక్ కలర్లో కొత్త ట్యాగ్ వచ్చింది, అది పీస్ 27 రూపీస్ ఉంది. అదేదో లేటెస్ట్ వర్షన్ అంటాం, మరి మనకి తెలియదు. అది బేసిక్గా వాటర్ అబ్జర్వేషన్ అంతా దీనిలో ఎక్కువ జరుగుతుంది. ఇది మాత్రం ఫెయిల్. యాక్చువల్గా కాలువల్లో కానీ నదుల్లో కానీ మనం వేసిన వేస్టేజ్ అంతా ఫైనల్గా ఎక్కడికి వెళ్తుంది అంటే సముద్రంలోకి వెళ్తుంది కదా. ఇప్పుడు దీంట్లో నువ్వు అంత సాల్ట్ వేసేసావు అనుకో, వాటర్ సపరేట్ అయ్యింది, నువ్వు వేసిన పీస్ బయటకు వచ్చేసింది. అవునా, వాటర్ సపరేట్ అయిపోతుంది, ఈ పీస్ బయటకు వస్తుంది. దానివల్ల ఏంటంటే వాటర్ పొల్యూట్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. సముద్రాలు సాల్ట్ ఉంటుంది కదా. ఇంకొకటి ఏంటంటే పోనీ బర్నింగ్ చేసామనుకో, దీన్ని బర్నింగ్ చేస్తే ప్లాస్టిక్ మనం చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ప్లాస్టిక్ పెన్నులు వెనక మార్ల కాల్చి కొవ్వొత్తుతో చుక్కలు వేసుకునేవాళ్ళు చేతుల మీద కావాలని, అట్లా పడింది ప్లాస్టిక్ మెటల్. ఇదేమో కాగితంలాగా కాలిపోయింది, బూడిదలాగా అయింది. అంతకంటే నిదర్శనం ఇంకేమైతే అర్థమవుతుంది. దానిలో ప్లాస్టిక్ మెటీరియల్ కూడా మేడం మీరు అన్నట్లుగా నిజంగా ఈ డెమోస్ చేసి చూపిస్తే అట్లీస్ట్ ఒక్కళ్ళకన్నా అర్థమవుతుంటారా? నేను అందుకే అటు నుంచి వచ్చాక దీంట్లో వస్తాను, ముందే డెమోస్ చేయకుండా. ఓకే, చాలా హ్యాపీగా మంచి హెల్తీ ప్రోడక్ట్ని యూజ్ చేసుకుంటే రెగ్యులర్ నీడ్స్ కాబట్టి నేను అనేది. ఇప్పుడు సోపు నువ్వు నా దగ్గర కొనకపోయినా నువ్వు డీమార్ట్కి వెళ్ళాల్సిందే, పేస్ట్ నా దగ్గర తీసుకోకపోయినా డీమార్ట్కి వెళ్ళాల్సిందే. నేనేమంటానంటే ఒక్కసారి షాప్ చేంజ్ అయ్యి చూసిన తర్వాత నీకు బాగుంటేనే మళ్ళీ రా, నీకు నచ్చలేదు అనుకో అసలు నథింగ్ టు వరీ, మళ్ళీ పైకి నువ్వు కన్వర్ట్ అయితే చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం ప్రొడక్ట్స్ జనరల్గా అంటే ఫ్యాన్సీ ఉంటుంది. ఫస్ట్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఫ్యాన్సీ కాకుండా మనకి డైలీ యూస్ అండ్ ఫ్యాన్సీ అంటే